అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్. అన్న రామాయణం పిక్చర్ అయితే రణవీర్ కపూర్ అయితే టీజర్ రిలీజ్ చేయడం మీద జరిగింది. అయితే ఆయన రాముడి క్యారెక్టర్ అందులో వేసారు. ఇంత ముందు కొన్ని వీడియోల లోపల ఆయన నేను బీఫ్ తింటా అని చెప్పేసి ఎప్పుడైతే కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం మీద జరిగింది. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాముడి క్యారెక్టర్లో కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఏదోదో తింటారు, ఏదో చేస్తారు. దాని పక్కన పెట్టండి. యాక్టింగ్ పరంగా చూడాలి, సినిమా పరంగా చూడాలి. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ కథను ఎవరైతే షూట్ అవుతారో వాళ్ళని పెట్టుకుంటారు. నన్ను పెట్టమంటే నన్ను తీరు కదా, నేను రాముని చెప్తాను, నేను అంతా వెజ్జే తింటానంటే నన్ను తీరు పెట్టుకోరు కదా. ఆ స్టోరీ ఎవరు నచ్చుతారు, ఎవరు షూట్ అవుతారో, రాముడు అసలు నిజంగా వచ్చాడు అనిపించేలా చేస్తారు కదా డైరెక్టర్ అన్నా ఎవరన్నా. ఆ జనాలు కూడా ఎవరు నచ్చుతారని కదా. ఏంటంటే ఆయన బాగా చేసాడు. ట్రైలర్ కూడా చూసా, చాలా బాగా అనిపించింది ఆ ట్రైలర్, చాలా నాకు నచ్చింది. ఇంకో ఆది పురుష్ అంటున్నారు, దానికి ఏం చెప్తారు ఏంటి? ఇప్పుడు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏదైనా చూసినంత ఇల్లు అవ్వదు. నలుగురు చేస్తేనే కదా ఉన్న దేశం మాత్రం ఏమనుకుంటా, ఇల్లు కట్టాక చూడాలి. ఇప్పుడు ట్రైలర్ చూశారు, సినిమా చూస్తేనే కదా తెలిసేది ఏదన్నది. అది ఇంకా బాగుంటది సినిమా. ఏం కంగారు పడకండి, టెన్షన్ పడదు. నిజంగా రియల్ గా రాముడు వచ్చినట్టు ఉంటది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చెప్తున్నారంటే రణవీర్ కపూర్ కన్నా రాముడు పాత్ర లోపల యశ్ గారిని పెడితేనే మంచిగా ఉంటది అనిపిస్తుంది అని చెప్తున్నారు. అండి ఎవరైనా బాగుంటదండి. ఏంటంటే మనకేంటంటే ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలన్నీ తీస్తున్నారు కాబట్టి ఎవరైనా బాగుంటారు. కానీ ఇప్పుడు ఈయన పెట్టారు కాబట్టి మనం చూడాలి, ఆనందపడాలి. నాకు ఆ నచ్చలు ఈ నచ్చలు అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు పెట్టి తీసుకుంటాడు. ఎంతోమంది వర్కర్లు చేస్తారు. అలాగని ఇప్పుడు గుర్తుపెట్టి మళ్ళీ చెయ్యాలనేది కరెక్ట్ కాదు. ఎవరో వాళ్ళనే చూడాలి, మనం ఆనందపడాలి. ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఆడ షూట్ అవుతుంది, ఇటు షూట్ అవుతుంది కాదు, హిట్ అవుతుంది కదా. హిట్ అయ్యే కాదు ఎవరు అనిపించారు కదా. ఇవన్నీ మాటలు, పుకారు మాటలు వేస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.